ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యారు. సింగపూర్లోని ఓ స్కూల్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్నాడు. సింగపూర్ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9:53 అగ్ని ప్రమాదం జరిగింది. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2-3 అంతస్తుల్లో మొదలైన మంటలు బిల్డింగ్ అంతటికీ వ్యాపించాయి. అదే భవనంలో పవన్ కుమారుడు చదువుతున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు మరో 15 మంది చిన్నారులు, 4గురికి గాయాలైనట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. పవన్ చిన్న కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. విపరీతంగా పొగ వ్యాపించడంతో మార్క్ శంకర్ పవనోవిచ్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. పొగ దట్టంగా వ్యాపించడంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్లను పోలీసులు ఖాళీ చేయించారు. ప్రమాదంలో చుట్టుపక్కల ప్రాంతాలను పొగ మొత్తంగా కూడా కమ్మేసిందని చెప్పాలి. కుమారుడి విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. అల్లూరి జిల్లా పర్యటన తర్వాత నేరుగా సింగపూర్కు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అస్వస్థతకు గురయ్యారు. సింగపూర్లోని ఓ స్కూల్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్నాడు. సింగపూర్ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9:53 అగ్ని ప్రమాదం జరిగింది. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. 2-3 అంతస్తుల్లో మొదలైన మంటలు బిల్డింగ్ అంతటికీ వ్యాపించాయి. ఇదే భవనంలో పవన్ కుమారుడు చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు మరో 15 మంది చిన్నారులు, 4గురికి తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా సమాచారం. పవన్ చిన్న కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విపరీతంగా పొగ వ్యాపించడంతో మార్క్ శంకర్ పవనోవిచ్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. పొగ దట్టంగా వ్యాపించడంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్లను పోలీసులు ఖాళీ చేయించారు. ప్రమాదంలో చుట్టుపక్కల ప్రాంతాలను పొగ మొత్తంగా కూడా కమ్మేసింది. కుమారుడి విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. అల్లూరి జిల్లా పర్యటన తర్వాత నేరుగా సింగపూర్కు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అస్వస్థతకు గురయ్యారు. సింగపూర్లోని ఒక స్కూల్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్నాడు. సింగపూర్ కాలమానం ప్రకారం 9:53 అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరిగిందనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శాంతారావు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రైట్ శాంతారావు, చెప్పండి అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్. ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ లో తన స్కూల్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన మార్క్ శంకర్ చదువుతున్న సందర్భంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న తనయుడు ఎవరైతే ఉన్నారో అతను చిక్కుగా కూడా మారింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి అయితే అతనికి ఉన్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో అరకుకు సంబంధించి, అంటే అరకు సమీపంలో కురుమిడి గ్రామం ఉంటుంది, అక్కడ గిరిజనులతో ఈ రోజు మాట ఇచ్చాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో దాని అంతటా కూడా క్యాన్సిల్ చేసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈ రోజు ప్రారంభోత్సవం కావచ్చు, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఈ రోజు జరగబోతున్నాయి. అయితే అక్కడితో పాటుగా కొన్ని మన్యం జిల్లాలో కూడా కొన్ని కార్యక్రమాలకు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ క్యాన్సిల్ చేసి సింగపూర్ అయితే బయలుదేరాలనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కనబడుతుంది. భారతి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శాంతారావు.